బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే చేపల ఫ్రై పులుసు, నెల్లూరు చేపల పులుసు తయారు చేసే విధానం చూసేద్దాం. ఫస్ట్ చేపలు కడుక్కొని ముక్కలుగా తీసుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఆయిల్ తీసుకొని చేపలకి పట్టేటట్టుగా బాగా పూసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. మసాలా పట్టేదాకా బాగా ఊరాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ అనేది వస్తుంది. 1 గంట పాటు దాన్ని క్లోజ్ చేసేయండి. తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటాని కట్ చేసుకోండి. ఇది వెల్లుల్లిపాయ మీకు తగినంత తీసుకోండి. అవి బాగా ఏగినాక మనము కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోండి. మీకు తగినంత పసుపు తీసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి ముక్కలుగా దంచుకోవాలి. అందులో మిక్స్ చేసుకోండి. చూసారు కదా, మనము ఒక 1/2 గంట సేపు ఇలా ఉంచుకుంటే అది ఎంత డ్రై అవుతుందో చూసేయండి. అంటే కొంతమంది చేస్తే అన్ని ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు మనం అలా చేయకుండా కొత్తగా ట్రై చేద్దాం. చూద్దాం. మీ కారం కాబట్టి వేసుకోండి, లేకపోతే ఎవరే బతిమలారు మిమ్మల్ని, అంతే. దీనిలో అయితే ఖచ్చితంగా కారం ఉండాలా. ఇంకేసుకోకపోతే అది మీ కారం అయిపోద్ది. మా వీడియో చూసి మళ్ళీ మీరు ఫాలో అయ్యి మీకు నచ్చక మీరు కారం వేసుకోకపోతే మళ్ళీ అది బాగలేదని మమ్మల్ని తిట్టి అంత అవసరమా చెప్పండి? కామెంట్స్ దయచేసి చట్నీ చేయకుంటా చెప్తుండా. మీకు తగినంత ధనియాల పౌడర్ వేసుకోండి. మార్గమా నేను చేసేది చూస్తుంటే తినాలనిపిస్తుందా? మీకు కాబడితే సాల్ట్ వేసుకోండి, లేకపోతే కళ్ళు వేసుకోండి, అంతే. నానబెట్టుకున్న చింతపండు రసము, నిమ్మకాయ చల్లుకోవాలి. అదే పిండుకోవాలంట. చింతపండు ముక్కలు వేసుకోవాలి. కాసేపు మూత వేసుకోండి. ఒక 10-15 నిమిషాల తర్వాత మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి అడుగు అంటుకోకుండా, మాడిపోకుండా ఉంటుంది. ఫైనల్గా చూసారు కదా, ఇలా చిక్కపడి చూసారు కదా, నేను ఫస్టే చెప్పా. చూసారు కదా, ముక్క గట్టిగా పులుసు చిక్కంగా ఉంది. మీకు అవసరమైతే కొత్తిమీర వేసుకోండి. మా దగ్గర లేదులే. ఫైనల్గా చూసారు కదా, ఇంతటితో చేపల పులుసు అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఏం మార్గమ్మ, తినాలనిపిస్తుందా? ఉండు అంటే ఉండకపోతావు కదా మామ. ఒకవేళ ఉండుంటే తినేవాడు కదా బాగా. నోరు పడుతుందా? చూడు ఇంత బాగా చేసిందని నన్ను పొగిడి అత్తని తిట్టావు. అత్త కూడా వంట మాస్టరు, ఏమనుకుంటున్నావు మళ్ళా? ఆడమమ్మ, నీకు చెప్పడం అంటే చెప్పాల్సిందే. నువ్వైనా చూపిపోయినా తినవులే. నీకు దొరకదుగా సూపర్ చేస్తుంది, అది ఆడేది నువ్వు. అయినా నువ్వు వద్దులే, నువ్వు తినవులే, ఏమని పట్టించుకోవాలి నువ్వు. ఇంతటితో చూశారు కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.